హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 2. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. కొత్త గదిలో మాన్వి మంచం మీద వణుకుతూ కూర్చుంది. ఆమె చేతులు చల్లగా, గుండె అదుపు లేకుండా కొట్టుకుంటోంది. కొద్దిసేపటి క్రితం రేయాన్స్ చెప్పిన బెదిరింపులు ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ మార్మోగుతున్నాయి. నీ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేస్తాను అని చెప్పిన రేయాన్స్ మాటలు, ఆ ఆలోచన మాన్వి కడుపు తిరగడానికి సరిపోతుంది. మాన్వికు ఎవరినీ బాధ పెట్టాలని లేదు. రేయాన్స్ని కానీ రేయాన్స్ కుటుంబాన్ని కానీ ఎవరినీ బాధ పెట్టాలని లేదు మాన్వికు. కానీ జీవితం ఎప్పుడు మాన్విను ప్రశాంతంగా వదల్లేదు. ఇప్పుడు మాన్వికు తుఫాన్ మధ్యలో నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. సిగ్గు, నిగ్రహం, భయం ఇవన్నీ కలిసి మాన్విను మౌనంగా మార్చేశాయి. మాన్వికు అత్యంత అవసరమైనప్పుడు పదాలు ఎప్పుడూ మాన్విను విడిచిపెడతాయి. అప్పుడే తలుపు గట్టిగా తెరుచుకుంది. రేయాన్స్ లోపలికి దూసుకుని వచ్చాడు. అతన్ని చూసిన క్షణంలోనే మాన్వి ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. రేయాన్స్ ఎర్రటి కోపంతో మండుతున్న కళ్ళు నేరుగా మాన్విని గుచ్చుకుంటున్నాయి. రేయాన్స్ గజిబిజి జుట్టు, వేగంగా పడుతున్న అడుగులు ఇవన్నీ అతన్ని మరింత భయంకరంగా చూపిస్తున్నాయి. ఒక్కో అడుగు, ఒక్కో శబ్దం మాన్వి గుండెను మరింత బిగించి వేసింది. మాన్వి భయంతో మంచం మీద నుంచి లేచింది. కాళ్ళు వణుకుతూ ఉన్నాయి. మాన్వి ఏం మాట్లాడాలో కూడా ఆలోచించకముందే రేయాన్స్ మాన్వి చేతులను బలంగా పట్టుకున్నాడు. రేయాన్స్ పట్టు అంత గట్టిగా ఉంది. మాన్వి చేతుల్లో పదునైన నొప్పి వ్యాపించింది. ఆ అంటూ మాన్వి నొప్పితో ఊపిరి పీల్చుకుంది. కానీ రేయాన్స్ పట్టించుకున్నాడు అన్నట్లు మాత్రం లేదు. రేయాన్స్ దగ్గరకు వంగి తన్ని కొట్టేంత కోపంతో, ఏమనుకుంటున్నావు నువ్వు అని గట్టిగా అరిచాడు. నువ్వు రేయాన్స్ యదువంశీని మోసం చేశావు. నేను నిన్ను అంగీకరిస్తాననుకుంటున్నావా అని రేయాన్స్ అన్నాడు. ఆ మాటలు మాన్విను కత్తిలా కోసాయి. కన్నీళ్లు కళ్ళలోకి ఉబికి వచ్చాయి. మాన్వి కంపిస్తూ మాట్లాడడానికి ప్రయత్నించింది. లేదు, అలా కాదు, నేను అలా అనుకోలేదు. కానీ మాన్వి మాటలు పూర్తి కాకముందే రేయాన్స్ మళ్ళీ అరిచాడు. నోరు మూసుకో. రేయాన్స్ అరుపు గదిలో ప్రతిధ్వనించింది. మాన్వి మరింత వణికిపోయింది. మాన్వి ఊపిరి ఆడకపోతున్నట్లు అనిపించింది. రేయాన్స్ కోపం, ద్వేషం అన్నీ మాన్విను అణగదొక్కుతున్నాయి. మాన్వి కన్నీళ్లు ఆగకుండా కారుతూ ఉన్నాయి. అప్పుడు రేయాన్స్ ఎగతాళిగా నవ్వుతూ తక్కువ గొంతుతో బెదిరింపు నిండి, ఇది అంతా నీ ప్లాన్ అని నాకు తెలుసు అని అన్నాడు రేయాన్స్. ఈ పెళ్లిలో నా నుండి ఏమీ ఆశించకు. నీ జీవితాన్ని నరకం చేసిన తర్వాతే విడాకులు ఇస్తాను నా ప్రియమైన భార్య అని అన్నాడు రేయాన్స్. అవి విని మాన్వి శ్వాస కూడా నొప్పిగా మారింది. రేయాన్స్ మాన్వి చేతులను ఒక్కసారిగా బలంగా వదిలేశాడు. మాన్వి సమతుల్యత కోల్పోయి మంచంపై తిరిగి పడిపోయింది. రేయాన్స్ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా గది నుండి బయటకు తలుపు గట్టిగా వేసి వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాల పాటు మాన్వి స్తంభించిపోయింది. చేతుల్లో నొప్పి, గుండెల్లో భారమే మాన్వికు కదలకుండా చేసింది. తర్వాత షాక్ కొంచెం తగ్గగానే మాన్వి కన్నీళ్లు మళ్ళీ ప్రవహించాయి. మాన్వి మోకాళ్లను తన ఛాతీకి దగ్గరగా పట్టుకుని నిశ్శబ్దంగా ఏడవసాగింది. రేయాన్స్ చెప్పిన మాటలు మాన్వి చెవుల్లో పదే పదే ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. నీ జీవితాన్ని నాశనం చేసిన తర్వాతే విడాకులు ఇస్తాననే మాటలు మాన్వికి ఎంతో బాధనిచ్చాయి. మాన్వికి కావాల్సింది సరళమైన, ప్రశాంతమైన జీవితం. కానీ ఇప్పుడు మాన్వి మేల్కొనలేని ఒక పీడకలలో చిక్కుకుంది. గత రాత్రి జరిగిన ప్రతి సంఘటన మాన్వి మనసులో పదే పదే మార్మోగుతూ ఉంది. రేయాన్స్ అరుపులు, రేయాన్స్ యొక్క కోపం, అతని మాటలు, ముళ్ళు మాన్వి కళ్ళు ఎండిపోయేంతగా ఏడ్చి
అలసటతో నిండిన శరీరంతో మంచం మీద వంగి కూర్చుంది. ఆ రాత్రి రేయాన్స్ తన గదిలోకి అడుగు పెట్టలేదు. కోపం, అవమానం, ద్రోహం అన్నీ కలిసిపోయి అతన్ని మండుతున్న అగ్నిగా మార్చేశాయి. నిద్ర అస్సలు రాలేదు. రేయాన్స్ తన ఆఫీసులోనే నిలబడి ఉన్నాడు. నిశ్శబ్దంలో కూడా రేయాన్స్ గుండె గర్జించేంతగా కొట్టుకుంటుంది. మాన్వి చేసిన దానికి రేయాన్స్ మాన్విను తప్పించుకోనివ్వడు. రేయాన్స్ యదువంశిని మోసం చేయడానికి మాన్వి ప్రయత్నించింది. ఆ ఆలోచన మాత్రమే రేయాన్స్ రక్తాన్ని మరింత వేడెక్కిస్తూ ఉంది. రేయాన్స్ ఒక్క నిర్ణయంతో మాన్వి ఉనికిని ప్రపంచం నుండి తుడిచేయగలడు. ఎవరూ ఎప్పటికీ కనుగొనలేనట్టుగా చేయగలడు. కానీ రేయాన్స్కి అది సరిపోదు. మాన్వి నెమ్మదిగా రోజుకో రోజు ప్రతి ఊపిరిలోనూ దాని బాధను అనుభవించాలి. మాన్వి చేసిన ప్రతి ఎంపికను, ప్రతి నిర్ణయాన్ని, ప్రతి అబద్ధాన్ని పశ్చాత్తాపడేలా చేయాలి అని అనుకున్నాడు రేయాన్స్. మరుసటి రోజు ఉదయపు సూర్యరశ్మి చెరపల గుండా లోనికి రావడం మొదలయ్యింది. చివరకు రేయాన్స్ తన గదికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తలుపు తెరిచిన వెంటనే రేయాన్స్ చూపు మాన్విపై పడింది. మాన్వి మంచం మీద వంగి కూర్చుని ఉంది. నిన్న రాత్రితో పోలిస్తే ఏ మార్పు లేదు. అదే బట్టలు, అదే నిశ్శబ్ద వేదన. ముఖం అంతా ఎండిన కన్నీళ్ల చారలతో నిండిపోయింది. మాన్వి నిద్ర కన్నీళ్లలోనే ముగిసినట్లు తెలుస్తోంది. ఒక్క క్షణం రేయాన్స్ ఛాతీలో ఏదో తెలియని వేదన చాలా చిన్నదైన చిమ్మటలా ఉదయించింది. కానీ రేయాన్స్ దానిని వెంటనే అణిచివేశాడు. తన దృష్టిని తిప్పి బాత్రూంలోకి వెళ్ళి తలుపు గట్టిగా మూశాడు. బయట నుండి మాన్వి భయంతో ఊపిరి పీల్చుకున్న శబ్దం రేయాన్స్కు స్పష్టంగా వినిపించింది. రేయాన్స్ పెదవులపై క్రూరమైన చిరునవ్వు మెరుస్తూ గడిచింది. మాన్వి ఈ భయానికి అలవాటు పడాలి. స్నానం చేసి బయటకు వచ్చేసరికి రేయాన్స్ 3 ప్రిన్స్ సూట్లో మరింత భయంకరంగా కనిపిస్తున్నాడు. మాన్వి ఇప్పుడు మంచం పక్కన నేలను మాత్రమే చూస్తూ నిలబడి ఉంది. మాన్వి ఆగంతకుడి ముందు నిలబడి ఉన్న చిన్న పక్షిలా కనిపించింది. రేయాన్స్ మాన్విని చూసి ఎగతాళిగా నవ్వాడు. చెడు ఉదయం భార్య, భూమిపై నరకాన్ని చూడబోతున్న నీ మొదటి రోజు ఇదే అని అన్నాడు రేయాన్స్. మాన్వి తక్కువగా వణుకుతూ ఉంది. మాన్వి కన్నీళ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆ క్షణంలో రేయాన్స్ గుండెలో మరొక అసహజ భావన మసకబారుతూ వచ్చింది. నిశ్శబ్దంగా ఉండే అసౌకర్యం. రేయాన్స్ వెంటనే దాన్ని తోసిపుచ్చుకున్నాడు. మాన్విపై దయ చూపడానికి రేయాన్స్కి హక్కు లేదు, ఆసక్తి కూడా లేదు. మరొక్క మాట కూడా మాట్లాడకుండా రేయాన్స్ గదిని వదిలి వెళ్ళిపోయాడు. కానీ మెట్లు దిగుతున్నప్పుడు ఏంటిది? మాన్వి కన్నీళ్లు ఎందుకు ఏదోలా అనిపిస్తున్నాయి? రేయాన్స్ దవడ బిగిసిపోయింది. ఆపు రేయాన్స్. రేయాన్స్ తనలోనే అరుచుకున్నాడు. బలహీనత రేయాన్స్ నిబంధనల్లో లేదు. మాన్వి తప్పు చేసింది, మాన్వి చెల్లించాలి అంతే అని అనుకున్నాడు రేయాన్స్. మాన్వి ఉదయం ఏదో ప్రశాంతంగా ప్రారంభమవుతుందని ఆశించింది. కానీ రేయాన్స్ మాటలతో ప్రతి ఆశ మరణించింది. మాన్వి బాత్రూంలోకి వెళ్ళింది. అది మాన్విది కాదు, రేయాన్స్ది. అద్భుతమైన డిజైన్లు, భారీ స్థలం, వాకిన్ క్లోజెట్, అది రాజమహల్లాగా ఉంది. మాన్వి మాత్రం ధరించడానికి ఏమీ లేని వాస్తవాన్ని ఎదుర్కొంది. మాన్వి ఆలోచిస్తూ నిలబడగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తెరిచిన వెంటనే సియా, రేయాన్స్ తల్లి, ముఖంలో వెన్నెల లాంటి చిరునవ్వుతో నిలబడి ఉంది. గుడ్ మార్నింగ్ బేటా, నిన్న బట్టలు ఇవ్వడం మర్చిపోయాను, క్షమించు అని చెప్పి మాన్వికు ఒక బ్యాగ్ ఇచ్చింది. ఆమె స్వరం, ఆమె వెచ్చదనం, అరుణోదయం లాంటి ఆప్యాయత మాన్వికు కొంచెం ఊరటనిచ్చింది. పర్వాలేదు ఆంటీ అని మాన్వి మెల్లగా అన్న వెంటనే సియా కనుబొమ్మలు చిట్లించింది.
ఇదేమిటి ఆంటీ, అమ్మా అని అనాలి, అమ్మా అంటూ సరదాగా మందలించింది. మాన్వి కళ్ళు వెంటనే కన్నీళ్లతో తడిచాయి. రేయాన్ష్ కుటుంబానికి మాన్వి కుటుంబం చేసిన ద్రోహం తర్వాత కూడా ఈ ఆంటీ తనని అంగీకరిస్తోంది. సరే అమ్మా అని మాన్వి బిగుసుకున్న గొంతుతో చెప్పింది. సియా ప్రేమగా మాన్వి తలని పట్టుకుంది. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సంబంధాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తు మన చేతిలో ఉంది అని అనింది సియా. మాన్వి చిన్నగా తల ఊపి, నేను నా ఉత్తమమైనది ఇస్తాను అమ్మా అని ప్రతిజ్ఞ చేసింది మాన్వి. సియా నవ్వింది. కొన్ని సమస్యలు ఉంటాయి, నా కొడుకు కూడా కోపంగా ఉన్నాడు, కానీ మనం అతన్ని హ్యాండిల్ చేస్తాం. సియా మాటల్లోని తేలిక, ప్రేమ మాన్వి గుండె మీదున్న భారాన్ని కొంత తగ్గించాయి. సియా వెళ్ళిన తర్వాత మాన్వి ఇచ్చిన మెరూన్ చీరను ధరించింది. అది సాధారణం కానీ సొగసైనది. తక్కువ మేకప్ వేసుకుంది మాన్వి. అద్దంలో తనను చూసి చిన్న లోతైన శ్వాస తీసుకుంది. ఇది కొత్త జీవితం, కొత్త భయం, కొత్త పీడకల. కానీ మాన్వి ఒంటరిగా లేదు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. మాన్వి మరియు రేయాన్ష్ యొక్క అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.